హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నిన్న వైకాపా ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇవి ఎందుకు అన్నారు, అసలు ఎందుకు, ఏంటి? అనుచిత వ్యాఖ్యలు అనే దానికంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు విచక్షణారహితంగా ఒక మాజీ మంత్రి అయినప్పటికీ, అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, గుంటూరు యువతల నుంచి యువతల వాళ్ళను ఇంట్లో నుంచి లాగి పడేస్తారంట, గుంటూరు నుంచి అవతల ఉన్న వాళ్ళని నరికి పడేస్తారంట. ఇట్లా లాగి పడేస్తా ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇట్లా నరికి పడేస్తా ఉంటే గాలి దొడుకుని కూర్చొని ఉంటారు. అంటే మీరు ఒక్కరే మొగోళ్ళు అనుకుంటున్నారా రాష్ట్రంలో? ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు మీలాంటి వాళ్ళను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజలను ఫస్ట్ అనాలి. రెండో పాయింట్, అతనిని మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అనాల్సి ఉంటుంది. అసలు నిజంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలు ఎటువంటి పరిస్థితి దారి తీస్తాయి అంటే, తెలుగుదేశం పార్టీలో లేరనే నిన్ను మించిన వాళ్ళు, లేకపోతే జనసేన పార్టీలో లేరనే, లేకపోతే బీజేపీ పార్టీలో లేరనే. అంటే నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలిసి వెళ్ళిచ్చిన తర్వాత మనకు తెలుగుదేశం పార్టీని కాదని మనకు వచ్చే ఎలక్షన్లో మనకు ఓట్లు వేస్తారు ప్రజలు, అంతవరకు ఓపిక పట్టండి, తెలుగుదేశం పార్టీ నాయకులు మా పైన కక్ష కట్టుకోవద్దు అన్నారు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమేంటో సినిమా చూపిస్తాం, మనమేంటో చూపిస్తామంటున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వయసు ఎంత అండి? ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి సరి సమానం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటు ఉంటారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారన్నా ఒక 3-4 గంటలు నికరంగా నిలబడతారు, మాట్లాడతారు కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిలబడతారా 1 గంట సేపు అయినా ఉన్న ప్లేస్లో నిలబడి? దేనికండి వ్యాఖ్యలు? రాష్ట్రాన్ని మేము ఈ నియోజకవర్గంలో ఈ సమస్యలు తీరుస్తాము, అయా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10,000 రూపాయలు సాయం చేస్తే నేను 20,000 చేస్తా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ ఏదైతే ప్రమాద బీమా ఉంది 5 లక్షలు వాళ్ళు పెట్టారు, మా పార్టీ నుంచి నేను 10 లక్షలు ఇప్పిస్తా, లేకపోతే విజయవాడ వరద బాధితులకు 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి పరిహారం ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇప్పటికీ ఇవ్వలేదు, ఆ 1 కోటి రూపాయలు నేను ఇస్తా, ఇట్లాంటివి చెప్పేది పోయి నేనేందో హత్యలు చేస్తాం, మేమేదో మర్డర్లు చేస్తాం, నరికేస్తాం, కొట్టేస్తాం అంటే రాయలసీమ వాళ్ళు కానీ కడప, అనంతపూరు, కర్నూలు అంటే ఇంక నువ్వు నరుకుతూ ఉంటే మేము చూస్తూ ఉండాలనా? అంటే నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే మాట్లాడుతూ ఉంటారు, విలువలు, విశ్వసనీయతలు, ప్రేమ, ఆప్యాయత. దేనిపైన మీకు ప్రేమ ఉంది, దేనిపైన మీకు ఆప్యాయత ఉంది, దేనిపైన మీకు విశ్వసనీయత ఉంది? హత్యలపైన, కక్షలపైన, పగలపైన అని నేను సూటిగా అడుగుతున్నా. అంటే ఏదో ఒక రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కుట్ర తప్ప, నిజంగా వీళ్ళలో అంత దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నిన్న జరిగినటువంటి సంఘటన, ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో గుడ్డలు ఇప్పదీస్తామంటాడు, బట్టలు ఓడదీస్తామంటాడు, ఈయనేమో నరికేస్తామంటాడు, ఇంకో ఆయన ఏదేదో చేసేస్తాము అంటాడు, ఇంకోరేమో వీడియోలు చూపిస్తారు, ఇంకోరేమో గంట అంటారు, అరగంట అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు అనేది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉంది, దరిద్రమైనటువంటి అంశము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి వ్యాఖ్యలు అంటే, ఫ్యాక్షన్ వల్ల మొదలయ్యేటువంటి రాజకీయాలు, వీళ్ళు అభివృద్ధి చేస్తాము, ప్రజలకి మేలు చేస్తాము. మరి మా ప్రాంతానికి కారుమూరి నాగేశ్వరరావు గారు దేనికి మంత్రిగా చేశారండి? సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చేశాడు. నాకు తెలిసి రాష్ట్ర బడ్జెట్లో ఆ శాఖకి ఎంత కేటాయించారో కూడా తెలియనటువంటి వ్యక్తి అతను. మరి ఏమి చేశారు? మా శాఖలో ఎంత ప్రక్షాళన జరిగింది, లేకపోతే ఎంత పారదర్శకంగా పనిచేశాము గత 5 ఏళ్లలో? మరి పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సన్నబియ్యం ఇస్తూ ఉంది, మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు గత 5 ఏళ్ళు అంటే? గత 5 ఏళ్లలో అన్నా క్యాంటీన్, పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ మూసేస్తే, మా జగనన్న వస్తే తెలుగుదేశం పార్టీ 5 రూపాయలకి అన్నం పెట్టింది, మేము ఫ్రీగా పెడతామనే మాట నువ్వు అనాలా, నీ గుద్దలో దమ్ము ఉంటే. అంతే తప్ప ఇలాంటి మాటలు అనేటివి మంచి పద్ధతి కాదు. నువ్వు ఏదో చేసేస్తామంటా ఉంటే ఇక్కడ ఎవరు భయపడరు. భయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గత 5 ఏళ్లలో చూశారు. ఇంక నువ్వు మళ్ళా భయపెట్టాలనుకుంటే ఎవరు భయపడలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు.
బట్టలు ఊడదీస్తాం, నరికేస్తాం, కోరికేస్తాం, ఈ డైలాగులు మానుకొని ప్రజల సమస్యల మీద పోరాడండి. నియోజకవర్గంలో మీ ప్రాంతంలో మీ 5 ఏళ్లలో మీరు నెరవేర్చినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఓకే. సో మరి గతంలో చూసుకున్నట్లయితే వైసీపీకి అత్యంత మెజారిటీతో 151 సీట్లు వచ్చాయి. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు 11 పడిపోయారు. ఇంకా సరే అదే ధోరణి కొనసాగిస్తుంటే మరి నెక్స్ట్ టైం అవుతుంటారు? ఏముందండి, ఇప్పుడు ప్రజలు అనేటువంటి వారు క్లారిటీగా ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఇచ్చిన పథకాలు చాలు అంటే ఇంక మేము వాళ్ళు ఏమంటున్నారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మేనిఫెస్టోలో మేము ఇంతకు మించి అబద్ధాలు ఆడలేము అంటున్నారు. అంటే మీకు చేత కాలే సంపద క్రియేట్ చేయడం, మీరు సంపద క్రియేట్ చేసి పంచడం చేత కాలే అని మీకు మీరే ఒప్పుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అది అబద్ధం అని చెప్పేసి కొంతమంది ఏదో పేడు ముసుగు మేధావులతో చెప్పించినంత మాత్రాన కాకోకుండా పోయిందే. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తున్నారండి 4,000 రూపాయలు పింఛను? ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా 4,000 రూపాయలు పింఛను? సంవత్సరానికి ఎంత అవుతుందండి? 33,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది కేవలం సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి. మరి 5 ఏళ్ళకి కానీ ఎంత అవుతుందండి? 3 లక్షల దగ్గర 90,000 కోట్ల రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళకి గాను 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పంచాము అంటున్నారు. మళ్ళీ ఒక్క పింఛన్లతో సమానం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పింఛన్లతో. నాకు తెలిసి దానికి డబల్ ఇది అమౌంట్. 2,70,000 కోట్లు 3,90,000 కోట్లు ఎక్కడండి? మరి నువ్వు 5 ఏళ్లలో చేయలేదు, ఆయన 5 ఏళ్లలో ఒక పింఛన్లతోనే చేసి చూపిస్తున్నాడు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అంటున్నారు. ఎందుకంత తొందర? రేపు మే జూన్ నుంచి చూడండి, ఎందుకంత తొందర? పోలవరం, అమరావతి. ఇప్పుడు మీలాగా మీ మేనిఫెస్టో పెట్టుకొని కేవలం కులానికి ఇంత 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా అవే హామీలు ఇచ్చింటే కథ యాటుకో ఉండేది. కానీ ఆయన అభివృద్ధి డెవలప్ చేసిన తర్వాత దాని తర్వాత వచ్చేటువంటి ఫలితాలు రాష్ట్ర ప్రజలకు అందాలని నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. మాకు ప్రజలు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, 5 ఏళ్లలో దోచిన గాడికి దోచేద్దామనే ఆలోచన అయితే ఆయనకు లేదు కదా. మరి ఈరోజు హైదరాబాద్ ప్రాంతము ఐటీ ప్లాట్ఫాము, హైదరాబాద్ మహానగరానికి దేని ద్వారా ఎక్కువ ట్యాక్సులు వస్తున్నాయండి? ఐటీ వ్యవసాయం ద్వారా వస్తున్నాయా, లేకపోతే ఇంకో దాని ద్వారా వస్తున్నాయా? ఒక ఐటీ ఎక్స్పోర్ట్సే 1,00,000 కోట్లు ఉంది ఒక హైదరాబాద్ మహానగరం నుంచే. మరి ఆ 1,00,000 కోట్లలో కంపెనీలు ఎన్ని పెడతారు? దాంట్లో జరిగేటువంటి ఎకానమీ రొటేట్ అయింది, ఎన్ని వస్తువులు అమ్ముడుపోతాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ వస్తుంది, ఆ కంపెనీలో పనిచేసినటువంటి ప్రతి ఎంప్లాయీ మళ్ళీ ట్యాక్స్ కడతాడు. ఇదంతా ఎక్కడికి పోతుందండి? ఇలా ఏది లేకోకుండా ఏదో మీరు సంపాదించేశారు గత 5 ఏళ్లలో, మరలా అవి పునరావృతం అవుతాయి అనుకుంటే ప్రజలంతా ఎర్రిబాగోగులు కాదు. ఈ వచ్చే 5 ఏళ్లలో పోలవరం కడుతున్నారు, బనకచెర్లో కూడా అనుసంధానం చేసే దిశగా అడుగులేస్తున్నారు. ఖచ్చితంగా రాయలసీమకి ఈసారి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నారు. కరువు అనేది రాష్ట్రం మొత్తం అనే మాట వినపడుకోకుండా, మాకు నీళ్లు లేవనే మాట వినపడుకోకుండా చేస్తారని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే. మరి ఈ కారుమూరి నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యల మీద ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? నేను అదే అంటున్నానండి, కూటమి ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు ధోరణి అనేది మంచి పద్ధతి కాదు. ఏమవుతుందంటే ఈ ఉదాసీనత వల్ల కూటమి ప్రభుత్వానికి ఒక చేతగానితనంగా మిగిలిపోతుంది, ప్రజల్లో ఆ భావన అనేది ఎక్కువైపోతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిపైన చట్టబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే చర్యలు తీసుకోమని మేము కోరుతా ఉన్నాము. అంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తేనే ఏదైనా పోలీసులు చేసేది. ఈరోజు వాళ్ళు ఆదేశించాల్సినటువంటి పని ఏముందండి? మీ పని మీరు చేయండి. ఎస్పీలు, ఒక జిల్లాకి ఎస్పీ ఉంటాడు, ఎంతమంది డిఎస్పీలు ఉంటారు, ఎంతమంది సిఐలు ఉంటారు, ఎంతమంది ఎస్ఐలు ఉంటారు, ఏ స్టేషన్లో కేసు పెట్టి అతని మీద నోటీసులు ఇవ్వకూడదండి? నేను అనేది ఏంటంటే నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేయాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేసేవాళ్ళు లేరా? నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఆరోపణలు చేయండి, ప్రజల సమస్యలపైన ఆరోపణలు చేయండి. దాన్ని మీరు చేసినటువంటి మంచి ఏంది, చేసినటువంటి చెడు ఏందో కూడా చెప్పాలి కదా. మరి మీరు తెలుగుదేశం పార్టీ పైన సూపర్ 6 అంటున్నారు. ఈరోజు ఎందుకు గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుపుకుంటున్నారు? కేంద్రంతో సఖ్యత సంబంధాలు ఉన్నాయి, మీ చిడతలు పాచికలు అక్కడ పారవు. ఈసారి వచ్చే సంవత్సరం కూడా మళ్ళా ఎలక్షన్లో కూడా గెలిచేది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఏకంగా చెప్పేశాడు ఘంటాపదంగా. దేనికి మీరు ఈ భజనలు, ఇంకెంతకాలం ఈ భజనలు? సో దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.